ఆధారపడి ఉండాలి. మా కుటుంబం వల్ల ఏం లేదు, మాకేం లేదు. ఉండేది పొలం ఒక్కటే మాకుంది. దీని మీదనే మేము 16 మంది ఉన్నాము. 16 మందిని దీని మీద బతకాలి. మాకు పిల్లల దానికోసం అని మేము ఇట్లా చేస్తున్నాం. మాకు ఇట్లా దేవులమ్మల మాకు హక్కు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని మా భయపించి మమ్మల్ని కొట్టడానికి, రాళ్లతోటి కొట్టడానికి, అడ్డం దొబ్బడానికి ట్రాక్టర్లని పొక్కులింగలను దోలుకొచ్చి మమ్మల్ని ఈ పరిస్థితి చేస్తున్నారు. మేము చావాలనా బతకాలనా మీకు తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించినది వాళ్ళ కాడ ఏం లేకపోయినా కానీ మమ్మల్ని హింస పెడుతున్నారు వచ్చి. దీనికి ముఖ్య కారణమైనది వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరెడ్డి కొడుకు భూసిరెడ్డి, మా ఊరి ఆయననే అందరిని తోలుకొని వచ్చి ఈడ పెట్టి మమ్మల్ని ఇట్లా అన్యాయంగా ఆయననే చేపిస్తున్నాడు ఇదంతా. దానికి కారణం ఆయననే. పేరు వెంకటేశ్వరరావు, భూసిరెడ్డి కొడుకు వెంకటేశ్వరరావు. బానుముక్కల గ్రామం మాది, మాలపాడు మండలం. మళ్ళా మహేష్ ఇతర కృష్ణ మన విశ్వనాథ్ కొడుకు కృష్ణ, ఎలమ సురేంద్రరావు, రాముడు, చౌచుకు అందరూ పేర్లు మొత్తం లిస్ట్ మొత్తం వాళ్ళు ఎంతమంది వచ్చినారా అనేది 150. వాళ్ళు ఎంతమంది వచ్చినారు అంటే వీళ్ళు వచ్చిన నుంచి వాళ్ళల్లో వచ్చేది 150 మంది కల్లా పేర్లు రాసుకున్న లిస్టు మా పాలపాడు ఎస్ఐ సార్ దగ్గర ఉంది. ఆ లిస్ట్ ఎంతమంది అనేది ఒక్కొక్కరి పేర్లు మేము చెప్పలేం కదా. ఆ లిస్టు ఎస్ఐ సార్ దగ్గర ఉంది. ఆయన ఇట్లా ఇప్పుడు చేయాల్సింది న్యాయం మీరు మాకు జరగాలని పేరు తిరుపాలి ఎస్ఐ తిరుపాలి సార్ చేసి మాకు న్యాయం జరిపియండి. మీరు దయచేసి మాకు న్యాయం జరిపియండి. వాళ్ళు మా పట్టశైనులకి మాకు హక్కు ఉంది అని మమ్మల్ని బతకనియడంలే మాకు దాడి చేస్తున్నారు. మాది ముసలోళ్ళను వయసులను అనకుండా ముసలోళ్ళను పిల్లలను అందరినీ ఉండగానే ఇట్లా చేస్తున్నారు. కొని బాయి కొట్టించి 10 లక్షలు దీని మీదనే మా ఆధారకం. మా మీదకే వాళ్ళు వచ్చే కలవన్నీకే ఇద్దాం ఆడనీకి. మేము ఎవరి మీద కొట్లాడుతున్నాం, చేను కొని అన్ని చేసి. సరేలే రాదు, ఓకే న్యాయం అన్యాయం చేయాలని